ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ పిటిషన్ పై ఇటీవలే వాదనలు పూర్తి కాగా మంగళవారం ఉదయం కోర్టు తీర్పు వెలువరించింది. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ ఆదేశాలు వెలువరించింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ సహా ఇద్దరు అధికారులను నిందితులుగా చేరుస్తూ అవినీతి నిరోధక శాఖ డిసెంబర్ 20న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్లో కేటీఆర్ని A1గా ఏసీబీ పేర్కొంది. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తుది తీర్పు వెలువరించే వరకు ఆయన్ని అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలిచ్చింది. అయితే కేసు దర్యాప్తు యథాతథంగా కొనసాగుతుందని, విచారణ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు వివరాలు అందజేయడంతో పాటు దర్యాప్తునకు సహకరించాలని కేటీఆర్ని ఆదేశించింది. ఈ పిటిషన్పై 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తరపు న్యాయవాదులు, ఏసీబీ తరపు న్యాయవాదులు తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. మంగళవారం తుది తీర్పు వెలువరించిన హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో పాటు కేటీఆర్ అరెస్టుపై స్టేని సైతం వెనక్కి తీసుకుంది. మరోవైపు సోమవారం ఏసీబీ విచారణ కోసమని వెళ్లిన కేటీఆర్ అక్కడ హంగామా సృష్టించారు. తన లీగల్ టీంని కూడా లోనికి అనుమతిస్తేనే విచారణకు వస్తానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ససేమిరా అనడంతో 40 నిమిషాలు అక్కడే వెయిట్ చేసి తన వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగా పోలీసులకు అందజేసి తిరిగి వెళ్లిపోయారు. దీనిపై లీగల్ టీంని సంప్రదించిన ఏసీబీ అధికారులు 9వ తేదీన మరోసారి విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. ఈసారి కూడా లీగల్ టీంని అనుమతించబోమని తేల్చి చెప్పారు. మరోవైపు ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం విచారణకు రావాలంటూ కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. అయితే హైకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో ఇప్పుడు రాలేనంటూ ఆయన సమాధానమిచ్చారు. తాజాగా హైకోర్టులో ఎదురుదెబ్బ తగలటంతో కేటీఆర్ ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.